న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని ఓవర్ బ్రిడ్జి వద్ద బాలభారతి బస్ షెల్టర్ నందు ప్రెస్ క్లబ్ నిడదవోలు మరియు నిడదవోలు వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీమతి కట్టా రామలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ మజ్జిగ చలివేంద్రాన్ని నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి జానకిరామయ్య, నిడదవోలు ఎస్ఐ పులప అప్పారావులు ప్రారంభించారు. అనంతరం రిక్షా కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రిక్షా డ్రైవర్ల చివరి తరం ఇదని, తరువాత కాలంలో రిక్షాలు కనుమరుగయ్యే పరిస్థితి ఉండడంతో వీరిని ఆదుకొనాలనే సదుద్దేశంతో వీరికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు దారపురెడ్డి శ్రీరామప్రతాప్, అధ్యక్షులు భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్, హెచ్ఎంటీవీ రిపోర్టర్ బలరాం, ఏసీటీవీ న్యూస్ రిపోర్టర్ గురునాథరెడ్డి, హిట్ టీవీ రిపోర్టర్ తేలు నాని, ఆర్టీవీ రిపోర్టర్ మణికంఠ, నిడదవోలు వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్, సెక్రటరీ చన్నాపరపు రాజా, ట్రెజరర్ అడ్డాల సాయి లక్ష్మణ్, సీనియర్ వాకర్ కేవీవీపీ రంగారావు, బండారు సతీష్, మేకా సురేంద్ర, మెకానిక్ నాగరాజు, ఎండి షబ్బీర్, కొల్లకోటి రాజేష్, గుడ్ల నారాయణ, గుడ్ల రాజేష్ మరియు ప్రెస్ క్లబ్ వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మీ అన్నయ్య అప్పే 15 నువ్వు చెప్తున్నావు